హాయ్ గైస్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న రియల్ టైమ్ ఏఐ ఇన్స్టంట్ ఇమేజ్ జనరేషన్ ఫీచరు అండ్ ఇంకా అదర్ ఫీచర్స్తో ఒక వెబ్సైట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్ గైస్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ క్రోమ్కి వచ్చేసి cryo.ai అని టైప్ చేయండి. cryo.ai అని టైప్ చేయగానే మీకు ఇలా వెబ్సైట్ వస్తుంది. సో ఫస్ట్ అయితే మనము లాగిన్ అయిపోదాము దీంట్లోకి. ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసేయండి. లాగిన్, కంటిన్యూ విత్ గూగుల్. సో నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కాబట్టి నాకు రీడైరెక్ట్ అయిపోయింది. సో మీకైతే గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత యూఐ ఇలా ఉంది కదా. సో దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే మెయిన్ ఈ cryo.ai యూజ్ ఏంటంటే మనకి డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఒక దగ్గరే కంబైన్ చేసి మన లైక్ కన్వీనియన్స్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే లైక్ మన ఇమేజ్ జనరేషన్కి ఒక వెబ్సైటు, ఆర్ వీడియో జనరేషన్కి ఒక వెబ్సైటు, ఇంకా ఫొటోస్ ఎడిట్ చేసుకోవడానికి ఒక వెబ్సైటు, అలా కాకుండా వీరేంటంటే అన్నీ కంబైన్ చేసి ఒక దగ్గరే మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనము ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ యూజ్ చేయకుండా లైక్ ఒకే వెబ్సైట్లో మన వర్క్ ఏమైనా ఉంటే అదంతా ఫినిష్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ది ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఫ్లెక్స్ అని ఉంది కదా. ఫ్లక్స్ ఏంటంటే మనకి లైక్ ఏఐ ఇమేజెస్ జనరేట్ చేయడానికి మనకి లైక్ ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనం ఇంతకుముందు లియోనార్డో ఏఐ చూసినాం, దాంట్లో కూడా ఈ మోడల్ యూజ్ చేస్తారు. సో అలా అనమాట. ఇది ఫ్లక్స్ అనేది ఏంటంటే మనకి హై క్వాలిటీ ఏఐ ఇమేజెస్ కావాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడిట్ అని ఉంది. ఎడిట్ ఏంటంటే లైక్ మన ఇమేజెస్ని ఇంకా మాడిఫై చేయాలన్నా, లేకపోతే వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా వాటి రిలేటెడ్ కోసం ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కిందకు వస్తే మీకు వీడియో అని ఉంది ఇక్కడ. ఈ వీడియో ఏంటంటే లైక్ ఏఐ వీడియో జనరేషన్. ఐ మీన్ మనము లైక్ రీసెంట్గా చూస్తున్నాం కదా ఏఐ యానిమేటెడ్ వీడియోస్. సో అలాంటి వీడియోస్ లైక్ మీరు జనరేట్ చేయాలనుకుంటే మీరు లైక్ ఈ ఫీచర్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే రియల్ టైమ్ అని ఉంది. రియల్ టైమ్ ఇన్స్టాంట్ ఏఐ జనరేషన్ అంటే రియల్ టైమ్గా లైక్ మనము ఒక రిఫరెన్స్గా ఒక ఇమేజ్ ఇస్తే దాన్ని తీసుకొని అండ్ మనం ఇచ్చే ప్రాంప్ట్ని తీసుకొని అది అనలైజ్ చేసుకొని ఇన్స్టాంట్గా లైక్ మనం ఇచ్చే ప్రాంప్ట్స్ని తీసుకొని మనకి రైట్ సైడ్లో లైక్ ఇన్స్టాంట్గా ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. అంటే మనము ప్రాంప్ట్ చేంజ్ చేస్తూ ఉంటే ఇన్స్టాంట్గా దానికి రెస్పాండ్ అయ్యి దానికి రిలేటెడ్ మనకి ఇమేజ్ మనకి జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో మనం నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో దీన్ని చూద్దాం ఒకసారి ఎలా ఇస్తుంది రియల్ టైంలో అనేది. ఓకే, దెన్ ఇక్కడ ఎన్హాన్సర్ అని ఉంది. ఎన్హాన్సర్ ఏంటంటే లైక్ మన ఇమేజెస్ ఉంటాయి కదా, అవి పూర్ క్వాలిటీ ఉంటే వాటిని క్వాలిటీ పెంచడానికి, ఆర్ ఇంకా మీరు లైక్ ఏమన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయడానికి ఇమేజ్కి, సో అలాంటి వాటికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ ఫీచర్స్ అన్నీ మనకి ఇక్కడ లైక్ కంబైన్డ్గా ఇక్కడే మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు ఒకటి ఇచ్చి టెస్ట్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ పైన జనరేట్ అని ఉంది కదా, సో జనరేట్కి వెళ్ళి ఫస్ట్ ఒక ఇమేజ్తో టెస్ట్ చేద్దాం. సో ఇమేజ్ అయితే ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను నేను ఏం ప్రాంప్ట్ ఇస్తున్నానంటే ఏ రెడ్ ల్యాంబోర్గిని విత్ గ్రే బ్యాక్గ్రౌండ్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు ఆస్పెక్ట్ రేషియో కూడా చూస్ చేసుకోవచ్చు. నేనైతే 16:9 చేసుకుంటున్నాను. 16:9. సో 16:9 చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో జనరేట్ అని ఉంది కదా, సో జనరేట్ క్లిక్ చేసేయండి. సో ఇది జనరేట్ చేస్తుంది, చూద్దాం ఎలా ఇస్తుందో. ఓకే, మనకైతే ఇమేజెస్ జనరేట్ చేసి ఇచ్చింది కదా. సో చూసారా ఎంత ఫాస్ట్గా ఉందో లైక్ ఈ మోడలు. సో అందుకని నాకు లైక్ ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. సో మనం ఈ 4 ఇమేజెస్లో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో నాకు ఇది సెకండ్ ఇమేజ్ అయితే కొంచెం బాగుంది అనిపించింది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ సో ఇలా మీకు డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఇచ్చి మీరు కూడా ట్రై చేయండి.
సో, మీరు గూడా లైక్ ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎలా ఉంది? లైక్ ఎలా వస్తున్నాయి? లైక్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ రిలేటెడ్ జనరేట్ అవుతున్నాయా? ఆర్ వేరేవి జనరేట్ అవుతున్నాయో ఒకసారి చెక్ జేయండి మీరు గూడా. అండ్ దెన్ ఇంకొక ఫీచర్ చూసుకుంటే ఇక్కడ జనరేట్‌లోనే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు రియల్ టైమ్ అని ఉంది గదా! సో, ఈ రియల్ టైమ్ ఒకసారి చూద్దాము. గో టు రియల్ టైమ్. సో, ఇక్కడ రియల్ టైమ్‌లో ఏంటంటే మనకి 2 స్క్రీన్స్ ఉన్నాయి గదా! ఈ లెఫ్ట్ స్క్రీన్ ఏంటంటే మనము రిఫరెన్స్‌గా ఇమేజెస్ ఇవ్వడానికి. ఈ రైట్ స్క్రీన్ ఏంటంటే మనం ఇచ్చిన రిఫరెన్స్‌ని అండ్ ఇక్కడ కింద మనం ప్రొవైడ్ చేసిన ప్రాంప్ట్‌ని ఇది తీసుకొని అనలైజ్ చేసి దానికి రిలేటెడ్ ఇమేజ్ ఇక్కడ జనరేట్ జేసి మనకి ఇక్కడ ఇస్తదనమాట. సో, ఫస్ట్ అయితే మనము ఏం చేద్దామంటే ఇక్కడ ఈ మనకి ఇవి అవసరం లేదు గదా! ఈ షేప్స్. సో, ఫస్ట్ ఇవి ఎరేజ్ చేసేద్దాము. సో, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికొచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో డిలీట్ అని ఉంది కదా! డిలీట్ క్లిక్ చేసేయండి. అండ్ దీన్ని కూడా డిలీట్ చేసేయండి. అండ్ దెన్ తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇమేజ్ మనం ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! సో, ఆ ఇమేజ్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేద్దాం. అప్‌లోడ్. ఈ ఇమేజ్‌ని రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది. ఇక్కడ మీకు రైట్ క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది. అది క్లిక్ చేద్దాం. సో, మీరిప్పుడు చూస్తే ఇది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేసింది. అండ్ ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి? కన్వర్ట్ టు 3డీ అని ఉంది. సో, మనము 3డీలోకి కూడా కన్వర్ట్ చేసి ఒకసారి చూద్దాం. ఓకే. ఇప్పుడు ఇది 3డీలోకి కన్వర్ట్ అయిపోయింది మీరు చూసుకుంటే. సో, పైన ఇమేజ్ డిలీట్ చేసేద్దాం. సో, ఇప్పుడైతే ఇమేజ్ డిలీట్ చేసేసాం కదా! అండ్ ఇక్కడ ప్రాంప్ట్ కూడా చేంజ్ చేద్దాం. నేను ఏ రెడ్ ల్యాంబోర్గిని ఇన్ ఏ ఫారెస్ట్ అని ఇస్తున్నాను. అండ్ మనకిక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది 3డీ ఇమేజ్ కదా! సో, దీన్ని రొటేట్ కూడా చేయొచ్చు మనము. సో, మీరిక్కడ చూసుకుంటే ఇక్కడ చూసారా నేను రొటేట్ చేస్తుంటే ఇక్కడ రైట్ సైడ్‌లో కూడా అది ఇన్‌స్టాంట్‌గా రొటేట్ అవుతుంది. అలా అనమాట. అండ్ ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్‌లో క్యాన్వాస్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కూడా చేంజ్ చేసి ఒకసారి చూద్దాము. ఫోటోస్‌లో నాకిది కొంచెం మంచిగా అనిపించింది. సో, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మీరిప్పుడు ఇక్కడ చూసుకుంటే నేను ఫోటో ఇక్కడ చేంజ్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్‌లో కూడా దానికి ఆహ్, ప్యారలల్‌గా ఇక్కడ చేంజ్ అయిపోయింది చూడండి. సో, ఇది నాకిక్కడ రోడ్డు మీద కావాలి కదా! ఇక్కడ పెట్టేస్తాను. దీన్ని కొంచెం ఇటు సైడ్ టర్న్ చేద్దాం. సో, అది. ఆహ్, ఇంకా మనం ఇక్కడ ప్రాంప్ట్స్‌లో ఆహ్, చేంజ్ చేసి చూద్దాము. ఇన్ ఏ ఫారెస్ట్ కాకుండా ఇన్ ఏ బీచ్ ఎట్ నైట్ విత్ స్కై, క్లియర్ స్కై. సో, చూసారా? ఇప్పుడు నేనిక్కడ ప్రాంప్ట్ చేంజ్ చేయగానే ఈ ఈ ఈ రిఫరెన్స్ ఇమేజ్ తీసుకొని ఆటోమేటిక్‌గా ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి చేంజెస్ అడాప్ట్ అవ్వబోతుందనమాట. సో, ఇంకొకటి చూద్దాం. ఆహ్, ట్రాపికల్ బ్రిడ్జ్ అని ఇద్దాం చూద్దాం. ట్రాపికల్ బీచ్ విత్ ఏ క్లియర్ స్కై. సీ లైక్ హౌ ఫాస్ట్ ఇట్ చేంజెస్. ఎంత ఫాస్ట్‌గా లైక్ మనం ఇచ్చిన ప్రాంప్ట్‌కి ఇక్కడ అడాప్ట్ అయితుందో చూసారా? సో, నాకీ మోడలు లైక్ చాలా లైక్ ఇంట్రెస్టింగ్ అనిపిచ్చింది. మన చేంజెస్‌ని చాలా ఫాస్ట్‌గా అడాప్ట్ చేసుకుంటుందిది. సో, ఇది గూడా మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ మీకెలా వర్క్ అవుతుందో. నేనిక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ నేను కార్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్‌లో ఇది లైక్ అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది చూడండి. సో, అదనమాట. అండ్ ఇలానే ఇంకా మీకు ఇక్కడ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. వీడియో ఉంది. సో, వీడియో ట్రై చేయండి. అండ్ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇంకా ఎన్హాన్స్ అని ఉంది. అసెట్స్ అని ఉంది.
అసెట్స్ ఏంటంటే లైక్ మనం జనరేట్ చేసినవి ఉంటాయి కదా! సో, అవి అసెట్స్ కిందకొచ్చేస్తాయన్నమాట. ఇంకా మీకిక్కడ చార్ట్ ఆప్షన్ ఉంది. సో, మీరిక్కడ నార్మల్‌గా లైక్ చార్ట్ గూడా చేయొచ్చు. లైక్ చాట్‌జీపీటీ లాగా ఇక్కడ గూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ ఐ మీన్ ఫైల్స్ గూడా అప్‌లోడ్ చేసి మీరు లైక్ దాన్ని అడగొచ్చు. సో, అవుట్‌పుట్ అలానే ఇస్తది. సో, ఈ విధంగా మీరు లైక్ ఇక్కడున్న డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ ఇమేజ్ జనరేషన్ అండ్ ఈ రియల్ టైమ్ చూపించాను కదా! మీరు ఈ వీడియో జనరేషన్ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. ఆహ్, అండ్ ఇంకొకటేంటంటే నేను మెయిన్ ఇది ఎవరికి సజెస్ట్ చేస్తానంటే లైక్ ఎవరైతే బాగా లైక్ యూట్యూబ్ యానిమేటెడ్ వీడియోస్ చేద్దామని ప్యాషన్ ఉంటదో వాళ్ళు లైక్ ప్రైజింగ్‌కెళ్ళండి ఆర్ నార్మల్‌గా జస్ట్ లైక్ ఎలా వర్క్ అవుతుందో చూడాలనుకున్న వాళ్ళు జస్ట్ నార్మల్‌గా లాగిన్ అయిపోయి ట్రై చేయండి. మీకు కొన్ని ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారు. సో, ఆ ఫ్రీ క్రెడిట్స్‌తో ట్రై చేయండి. ఆర్ మీరు బాగా ఇంట్రెస్ట్ ఉంది నేను యానిమేటెడ్ ఇమేజెస్ చేస్తాను ఆర్ యానిమేటెడ్ వీడియోస్ చేస్తాననుకున్నోళ్ళు ప్రైజింగ్‌లోకెళ్ళిపోండి. ఐ మీన్ వాళ్ళ ప్లాన్స్ చూసి మీకేది కావాలో అది చూస్ చేసుకోండి. సో, అది గైస్ ఈ వీడియోలో అయితే ఇంతే. షార్ట్ వీడియో. సో, మీరు గూడా ఒకసారి ఈ వెబ్‌సైట్‌ని ట్రై జేసి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఓకే గైస్. బాయ్.